హలో ఎవ్రీవన్, దినేష్ వినయ్. మీరు చూస్తున్నారు వైవి టీవీ జాబ్స్. గాయస్, ఈరోజు మనకు తిరుపతిలో ఎవరైతే నివసిస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే సేల్స్ ఆఫీసర్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. టాపిక్లకు వెళ్ళే ముందు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కంపల్సరీగా అయితే లైక్ అయితే కంపల్సరీగా చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. గైస్, మన టాపిక్లోకి వెళ్తే మన కంపెనీ నేమ్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ సర్వీస్ సంబంధించి వీళ్ళు చక్కటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఇందులో వచ్చేసి మనకు షోరూమ్ సేల్స్ ఆఫీసర్ కోసం అయితే వీళ్ళు మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇవి మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు మనకు ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇందులో వచ్చేసి మనకు కస్టమర్కి సంబంధించి అంటే ఈఎంఐ సంబంధించి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. వీళ్ళు వచ్చేసి మనకు టు హ్యాండిల్ వాక్ ఇన్ కస్టమర్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ అవర్ లోన్ ఈఎంఐ స్ట్రక్చర్, అంటే వచ్చే కస్టమర్లకి మనము లోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దీంతో పాటుగా గుడ్ రిలేషన్షిప్ విత్ సేల్స్ ప్రమోటర్స్ అని చెప్పి కూడా చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగిందండి. ఇందులో మనకు శాలరీ విషయం చూసుకుంటే మనకు మంత్లీ శాలరీ మనకు 16,000 నుంచి 20,000 వరకు మనకు శాలరీ ప్రొవైడ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇందులో మనకు వర్క్ విషయం చూసుకుంటే సేల్స్ ఆఫీసర్, ఈఎంఐ ప్రాసెస్, డిజిటల్ షోరూమ్ సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. అదేవిధంగా ఇందులో నేను హెచ్ఆర్ మొబైల్ నెంబర్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా అడ్రస్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ కనుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి చాలా చక్కగా వెళ్ళి సెలెక్ట్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.